రోహిత్ 82 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్నప్పుడు ఏమి జరిగింది? అవును ఫ్రెండ్స్, 2022 సంవత్సరంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ గురించి. అక్కడ వర్షం కారణంగా మ్యాచ్ ను కేవలం 8 ఓవర్లకు తగ్గించారు. టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసే నిర్ణయం తీసుకుంది. ఆరన్ ఫించ్ మరియు కెమెరన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. పవర్ ప్లే కేవలం 2 ఓవర్లు మాత్రమే మరియు కంగారూలు అద్భుతమైన స్టార్ట్ ని ఇచ్చారు. కానీ రెండవ ఓవర్ 3వ బంతికి విరాట్ కోహ్లీ వేసిన షార్ట్ త్రో వల్ల కెమెరన్ గ్రీన్ రన్అట్ అవుతాడు. మరియు ఆ తర్వాత అదే ఓవర్ లో కొత్తగా క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నిస్తూ అక్షర్ పటేల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అవుతాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నిస్తూ అవుట్ అవుతున్నారు. వారు కేవలం 31 పరుగులకే 3 పెద్ద వికెట్లు కోల్పోయారు. కానీ మేథ్యూ వేడ్ క్రీజ్ లోకి వచ్చాడు. అతను ఆటకు కొత్త మలుపు తీసుకొచ్చాడు. అతను ఆరోన్ ఫిన్స్ తో కలిసి క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వేడ్ 21 బంతుల్లో 43 పరుగులు చేశాడు మరియు ఫిన్స్ 31 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాను 90 పరుగుల గౌరవప్రదమైన